ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సామాజిక మార్పుకు P4 కార్యక్రమం దోహదపడే విధంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండే పరిస్థితి రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందు చూపు చర్యలే కారణమని అన్నారు. అదేవిధంగా P4 కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఆర్థిక అసమానతలను తగ్గించి సమానత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమ వార్షికోత్సవం జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు పేరావతుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ స్వాగతం పలుకుతూ P4 కార్యక్రమాన్ని గత ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో 2,10,000 బంగారు కుటుంబాల జీవితాలలో నవ వికాసం ఆవిష్కృతమైందన్నారు. కాకినాడ జిల్లాలో 77,555 బంగారు కుటుంబాలను గుర్తించగా 10,108 మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఇప్పటివరకు 39,123 కుటుంబాలను దత్తత తీసుకుని వారి విద్య, ఆరోగ్యం, ఉపాధి అంశాల్లో అండగా నిలిచారన్నారు. P4 వార్షికోత్సవ సందర్భంగా బంగారు కుటుంబాలకు అభినందనలు, వారికి బాసట కల్పిస్తున్న మార్గదర్శులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఆర్థికంగా ఎదిగిన 10% వ్యక్తులు మార్గదర్శులుగా, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన 20% బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలకు పెంపొందించడంపై లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నమైన P4 కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఆయన ప్రోత్సహించిన స్వయం సహాయక బృందాల కార్యక్రమం మహోద్యమంగా మారి నేడు సమాజంలో మహిళలను నిర్ణయాత్మక శక్తులుగా మార్చారని, అదే తరహాలో P4 కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త వెలుగులను నింపనుందన్నారు. మరో విశిష్ట అతిథి ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం మాట్లాడుతూ సమాజంలో కులపరమైన అసమానతలను తగ్గినప్పటికీ కొనసాగుతున్న ఆర్థిక అసమానతల వల్ల అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. సంపన్న వర్గాల సహకారంతో పేదల కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా ఆలంబన కల్పించడం ద్వారా ఈ అసమానతలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని చేపట్టిందని, పేదల జీవితాల అభ్యున్నతి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మార్గదర్శి సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ అవార్డును సంస్థ యూనిట్ హెడ్ కె జగన్నాథం అందుకున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్ల వస్తువుల అభివృద్ధికి 50 లక్షల నిధులు అందించిన ఏఎం గ్రీన్ సంస్థ విశిష్ట మార్గదర్శి అవార్డును సంస్థ డిప్యూటీ పీడీ కె గంగాధర్ అందుకున్నారు. 14.90 లక్షల నిధులతో ఐ క్యాంప్, కుట్టు మిషన్లు, దివ్యాంగ పరికరాలు అందించిన మార్గదర్శి తదేక ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపకులు సందీప్, ఆరోగ్య సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన బాదం బాలకృష్ణ, దృష్టి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మాధురి, ఆవిగన్ డెవలపర్స్ తరపున సాయిరాజా, చేత సంస్థ తరపున ఎన్ రవికుమార్ మార్గదర్శి అవార్డులను అతిథుల నుండి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పి త్రినాథ్, కాకినాడ నగర అడిషనల్ కమిషనర్ సుధాకర్, మార్గదర్శులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. and other people who have contributed in this program. With the vision of Swarnandhra 2047 and the goal of eliminating poverty with zero poverty P4 policy, public-private people partnership on Ugadi March 30th, 2025. Swarnandhra is centered on the belief that true prosperity is achieved when every family has the opportunity to succeed. Through the Zero Poverty P4 initiative, we strive to empower prosperous citizens, Margdarshis, to step forward and handhold Margdarshis and support economically vulnerable families. Bangaru Kutumbam. We aim to create personalized pathway of support for every family, ensuring a future where all can rise and contribute to shared growth and prosperity. The top 10% financially strong individuals can act as mentors, Margdarshis. They support the bottom 20% economically weaker families. వనమాడి కొండబాబు గారికి జేసీ. మనం ఈ సమాజంలో కులాల మధ్యన అంతరాన్ని తగ్గించగలిగాం, కానీ పేదరికం మీద అంతరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని గ్రహించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ఉద్దేశిస్తే మనకు అందరూ కొంత టైం పడుతుంది. ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ కూడా డ్వాక్రా సంఘాలు పెడుతున్నారు, ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి బ్యాంకు చుట్టూ తిప్పితే వీళ్ళు రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తారని ఆ రోజు చాలా మంది ఆ ప్రోగ్రాన్ని, ఆ కార్యక్రమాన్ని రిసైట్ చేశారు, విమర్శించారు. కానీ ఈరోజు ఇదే డ్వాక్రా గ్రూపులు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాన్ని చూడటానికి వచ్చారంటే అది ఆయనకున్న దూరదృష్టి.